హాయ్! నమస్తే. మరొక మంచి డీఐవైతో మీ ముందుకైతే వచ్చేసాను. వెల్కమ్ టు యూనిక్ డైరీస్. నేను లక్ష్మి. ముందుగానే నేను ఈ కలర్‌ని చూస్ చేసుకొని పెయింట్ చేసుకున్నాను. హార్డ్‌గా ఉన్న ఒక అట్టనైతే తీసుకున్నానండి. డిజైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను. ఒక మంచి లోటస్ డిజైన్ అయితే వేస్తున్నాను. స్కేల్ యూజ్ చేసి వేసుకుంటున్నాను. పెటల్స్ సరిగ్గా రావడం లేదు అంటే మీకు నచ్చిన డిజైన్‌ని కాపీ చేసుకొని, ట్రేస్ చేసుకొని కూడా చక్కగా వేసుకోవచ్చు. ఎలాంటి పెయింటింగ్ వేయాలనుకున్నా ఒక కాన్సెప్ట్ అనేది ఉంటుంది కదా! నా బ్యాక్‌డ్రాప్ డెకరేషన్‌గా యూజ్ చేద్దామని, అలానే ఒక మంచి కాన్సెప్ట్ సాంగ్‌ని పాడుకుందామని ఈ డిజైన్ అయితే చూస్ చేసుకున్నానండి. కొన్ని సెలెక్టెడ్ పెయింటింగ్స్‌కి మాత్రం ఇలా బేస్ అంతా కూడా పెయింట్ చేసుకొని, పెన్సిల్ డ్రా చేసుకుంటే పెయింటింగ్ ఫినిషింగ్ అనేది నీట్‌గా వస్తుంది. లోటస్ పెటల్స్ ఎప్పుడూ ట్రెండింగ్ లాగా మారిపోయాయి కాబట్టి, సో ఇదే డిజైన్‌ని శారీస్ మీద, జెంట్స్ షర్ట్స్ మీద పెయింట్ చేసుకోవచ్చు. మంచి ఫెస్టివ్ మూడ్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ ఎ పర్ఫెక్ట్ చాయిస్ ఫర్ ఫెస్టివల్స్ బికాస్ ఇట్ రిప్రజెంట్స్ ప్యూరిటీ, పీస్ అండ్ డివైన్ బ్లెస్సింగ్స్. ఇప్పుడు ఇక డ్రాయింగ్ అయితే పూర్తయింది. పెయింటింగ్ ప్రాసెస్ అయితే చూపిస్తాను. ఇక లీవ్స్ అంటే గ్రీన్ కలరే కాబట్టి లైట్ గ్రీన్ కలర్‌ని అయితే చూస్ చేసుకున్నాను. స్కేల్ యూజ్ చేసి వేశాం కదా! కొంచెం కేర్‌ఫుల్‌గా ఈ లైన్స్ అన్నీ కూడా నీట్‌గా వేసుకోవడమే. ఇలా ముందుగా గ్రీన్ పోర్షన్ అంతా కూడా కంప్లీట్ చేసేసాను. ఇక ఫ్లవర్ పెటల్స్‌కి డైరెక్ట్‌గా పింక్ కలర్‌నైతే నేను యూజ్ చేయడం లేదండి. అదే మరి ఒక చిన్న పెయింటింగ్ టెక్నిక్. అదెందుకో గూడా నేను వివరంగా చెప్తాను. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి పెయింటింగ్ వీడియోస్, కుకింగ్ వీడియోస్ మిమ్మల్నైతే అలరిస్తూనే ఉంటాయి. కమెంట్స్ పెడుతూ ఉండండి. నేను పెట్టే వీడియోస్‌లో నా పెయింటింగ్ ఒక్కరికైనా నచ్చుతుంది కదా! ఆ ఒక్కరు వీడియో చూసి బాగుంది అని మీలో మీరే అనుకునే బదులు ఆ మాటని కామెంట్ రూపంలో పెడితే మీ ఆ కమెంట్ నాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. సపోర్ట్ మీ. ఇప్పుడైతే ఒక చిన్న బ్రేక్. పెయింటింగ్స్‌తో పాటు ఇంటి పనులు, వంట కూడా చేసుకోవాలి కదా! మష్రూమ్ ఫ్రై అయితే చేస్తున్నాను. ముందుగా మష్రూమ్స్‌నైతే ఒక 10 మినిట్స్ అయితే బాయిల్ చేశానండి. అలా చేయకపోతే నాకు అస్సలు నచ్చదు. ఈ సైజ్ అయితే బావుంటుందని ఇలా హాఫ్‌గా అయితే కట్ చేసుకున్నాను. ముందుగా కొద్దిగా ఘీ అలానే ఆయిల్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. వంటలన్నీ కూడా సుమారుగా ఒకలాగానే ఉంటాయని అనిపిస్తుందండి నాకైతే. కొద్దిగా టెక్నిక్స్ ఫాలో అయితే మంచి రుచితో పాటు ఈజీగా కూడా అయిపోతుంది. నాకైతే కుకింగ్ అంటే చాలా 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 ఇష్టం సుమా. ఇలా నెయ్యి ఫ్లేవర్‌తో కొద్దిగా ఫ్రై చేసుకుంటే మంచి టేస్ట్‌గా అనిపిస్తుంది. ఇప్పుడైతే తీసేసుకోవచ్చు. కట్ చేసుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకొని కొద్దిగా సాఫ్ట్ అవ్వనివ్వాలి. ఈ మష్రూమ్స్‌ని తిని చాలా మంత్స్ అయిపోయింది. రెగ్యులర్‌గా అయితే కుక్ చేయను. ఎప్పుడో ఒకసారి అలా. మీకిష్టమైన రెసిపీస్ ఏంటో కమెంట్ చేయండి. అవి నాకొచ్చో రాదో తెలుసుకుంటే బావుంటుందని. మీకు నచ్చిన రెసిపీస్ నా స్టైల్‌లో చేయాలనుకున్నా కమెంట్ చెయ్యొచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తాన్ని ఇంకోసారి ఫ్రై చేసుకొని మష్రూమ్స్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక స్పైసెస్ ఉప్పు, కారం అలానే లిటిల్ బిట్ గరం మసాలా అలా వేసి వేయనట్లుగా ఉండాలి. అప్పుడే మష్రూమ్ పీస్ అనేది మంచి టేస్ట్‌గా ఉంటుంది. దాని ఫ్లేవర్ పోగొట్టకూడదు కదా! ఇది నా ఫీలింగు. ఇక కర్రీ దగ్గరికొచ్చేదాకా ఫ్రై చేసుకోవడమే. ఇక గ్రాండ్‌గా పెయింటింగ్ సీరీస్‌లోకొచ్చేస్తే అంతకుముందు నేను వేసుకున్న లోటస్ పెయింటింగ్స్ అన్నీ కూడా ఇలా అరేంజ్ చేసి పెట్టాను. ఈ డిజైన్స్ నచ్చినా కూడా చక్కగా మీరు పెయింట్ చేసుకోవచ్చు. డైరెక్ట్‌గా పింక్ కలర్ అనేది యూజ్ చేయలేదని చెప్పాను కదా! మొదటగా పెటల్స్‌కి వేసిన కలర్ వచ్చేసి ఉల్లు పట్టు రంగండి. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకు తెలియడం లేదు. లోటస్ పెటల్స్‌కి మొత్తం అయితే వేసుకున్నాను. ఇప్పుడైతే బేబీ పింక్ కలర్‌నైతే యూజ్ చేశానండి షేడ్స్ కోసం. 2 కలర్స్ యూజ్ చేసి షేడ్స్ వేసుకోవడం వల్ల పర్ఫెక్ట్ ఫినిషింగ్ అనేది పెటల్స్‌కి వస్తుందండి. చూడ్డానికి మరింత బ్యూటిఫుల్‌గా కనిపిస్తాయి. ఇప్పుడు లెమనిల్‌లోని లీవ్స్‌కి బోర్డర్ లాగా యూజ్ చేస్తున్నాను. బ్లాక్ బోర్డర్ అనేది కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ మరీ డామినేట్‌గా అయిపోతుందేమో అని అనిపించింది. సో, అందుకే ఈ లెమనిల్‌లోని యూజ్ చేశాను. ఎందుకో ఇలా చూడ్డానికి కొంచెం ప్లెజెంట్‌గా కూడా అనిపిస్తుంది. అది బ్లాక్ యూజ్ చేస్తే రాదేమోనని ఫీలింగ్. మీకెలా అనిపిస్తోందో కమెంట్ చేయండి. లోపల అదే కలర్‌తో చిన్న చిన్న సర్కిల్స్ అయితే వేస్తున్నాను. లోపల సీడ్స్ ఉన్నట్లుగా కనిపించేలాగా. పెయింటింగ్ బ్రష్ వచ్చేసి 0.1 అయితే యూజ్ చేస్తున్నానండి. బోర్డర్స్‌కి థిన్‌గా రావాలి కదా నీట్‌గా. ఇప్పుడు బ్లాక్ కలర్ అయితే యూజ్ చేస్తున్నానండి. వేసి వేయనట్లుగా వేసుకోవాలి. అంతా కూడా వేయట్లేదు. ఒకసారి గమనించండి. పెయింటింగ్ పూర్తిగా పూర్తయ్యేసరికి చాలా టైం పడుతుందండి. మీకు అందించడం కోసం నేను వీడియోని ఫాస్టప్ చేసి చూపిస్తున్నాను. చాలా కష్టం ఉంటుంది. ఇప్పుడిక
అక్రిలిక్ కలర్‌లోనే గోల్డ్ కలర్‌నైతే యూజ్ చేస్తున్నానండి. అది కూడా పెటల్స్‌కి బార్డర్ లాగా. ఈ ఫినిషింగ్‌తో ఆల్మోస్ట్ లోటస్‌కి మంచి అందం అనేది వచ్చేస్తుంది. ఈ పెయింటింగ్‌లో లోటస్‌కి కంప్లీట్‌గా 3 కలర్స్‌నైతే షేడ్స్‌గా యూజ్ చేశామండి. ఉదయాన్నే సూర్యకాంతికి తామర పువ్వులు సూర్యుని వైపు చూస్తున్నట్లుగా కనిపిస్తూ, ఆ సూర్యకాంతిలో ఎంతో అందంగా కనిపిస్తాయి కదా! ఆ ఒరిజినాలిటీని ఈ పెయింటింగ్‌లోకి తీసుకురాలేకపోయినా, ఈ గోల్డ్ కలర్ షైనింగ్‌తో ఆ ఫినిషింగ్ గుర్తు చేసేలా డిజైన్ చేయాలనుకున్నాను. మీకెలా అనిపిస్తుందో కమెంట్ చేయండి. అక్రిలిక్ పెయింట్‌లోనే గోల్డ్ షైనర్‌ని ఇమ్మంటే ఈ బాటిల్‌నైతే ఇస్తారండి. ఇలా మొత్తం కూడా అన్ని ఫ్లవర్స్‌కి వేసేసాను. చూడండి ఎంత మంచిగా షైన్ అవుతోందో. లుక్ ఒక్కసారిగా మారిపోయినట్లుగా అనిపిస్తోంది నాకైతే. ఇక లాస్ట్ ఫైనల్ టచ్‌గా ఈ కుందన్స్‌నైతే చూపిస్తున్నాను చూడండి. ఇవి యెల్లో కలర్‌నే చూస్ చేసుకున్నాను. మరింత అట్రాక్షన్‌గా కనిపించాలనే ఈ కుందన్స్‌నైతే యూజ్ చేస్తున్నాను. ఒక ఇంటీరియర్ డెకార్ పీస్‌గా రెడీ చేయాలనుకున్నాను. సో, అందుకే ఈ ఐడియానైతే యూజ్ చేశాను. కొద్దిగా టఫ్ ప్రాసెస్ అనే చెప్పాలి. ఒక్కొక్క లైన్‌కి ఫెవికాల్‌ని వేసుకుంటూ, స్పాచులాని యూజ్ చేసుకుంటూ కుందన్స్ అనేవి మొత్తం గూడా ఇలా పేస్ట్ చేసుకోవడమే. ఇది చిన్న డీఐవై లాగా కనిపిస్తోంది గానీ, చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్ అనే చెప్పాలండి. చాలా టైం పట్టింది నాకైతే ఇది. ఈ ఆనందం ఒక మంచి పాట పాడనా? వనమాలి చేతాకి కలువలోచన ఇది ప్రణయ జాలమా ఎదలయల తాళమా మది మిథున గానమా సఖియే సెగ పెంచు గంధమా సగభాగబంధమా మగ మదన రాజమా సఖియే ఈ పెయింటింగ్ మీ అందరికీ ఎలా అనిపించిందో కమెంట్ చేయడం మర్చిపోకండి. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నా మష్రూమ్ ఫ్రై ఎలా వచ్చిందో మీకు చూపించలేదు కదా! ఇన్‌కంప్లీట్‌గా ఉంచడం ఎందుకు? అది కూడా చూపించేస్తాను. ఈ డీఐవై చేసిన రోజైతే నా లంచ్ టైమ్ గూడా దాటిపోయిందండి. చాలా టైం పట్టింది. బట్ అవుట్‌పుట్ అయితే మాత్రం చాలా నచ్చింది నాకు. చారు కాంబినేషన్‌తో నా మష్రూమ్ ఫ్రై అండ్ మై బ్యూటిఫుల్ పెయింటింగ్. మీ లైక్స్ అండ్ కామెంట్స్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థాంక్స్ ఫర్ వాచింగ్.